వెల్కమ్ లేడీస్ అండ్ జెంట్మెన్, యూఆర్ వాచింగ్ దిస్ ఆన్ కంట్రోల్. ఈరోజు మనం మళ్ళీ ఫీవర్ మీ పార్ట్ 3 అయితే ఆడబోతున్నాం. అండ్ పోయిన 2 వీడియోస్లో మనం కొన్ని లెవెల్స్ అయితే కంప్లీట్ చేసామన్నమాట. అండ్ ఇప్పుడు మనం స్టోరీ సగంకి అయితే వచ్చాం. యాక్చువల్లీ మధ్యలో ఇంకో పార్ట్ అయితే రావాలి, కాకపోతే అది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల రికార్డింగ్ అనేది అయితే సరిగ్గా అవ్వలేదు. సో మధ్యలో ఒక పార్ట్ అయితే స్కిప్ చేస్తున్నాను నేను. ఇప్పుడు మనం స్టోరీ మెయిన్ పార్ట్లో అయితే ఉన్నాం అనమాట. ఫైనల్ పార్ట్స్ అని కూడా చెప్పొచ్చు. ఇది ఇంకా మేబీ దీని తర్వాత ఇంకొక పార్ట్ రావచ్చు. ఒక 2 పార్ట్స్లో గేమ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్లో ఏంటంటే ఇప్పుడు మన ముందు ఒక ఆప్షన్ అయితే ఇచ్చాడనమాట. మనం ఒక రూమ్ లోపలికి వెళ్ళగానే మనకి ఒక పెద్ద న్యూక్ అయితే ఉంటుంది అన్నమాట. అండ్ మనకి 3 మినిట్స్ టైమర్ అయితే ఇస్తాడు. అండ్ ఆ 3 మినిట్స్ లోపల మన ముందు ఒక కోడ్ అయితే ఉంటుంది. అండ్ కరెక్ట్ కోడ్ కొడితే ఆ న్యూక్ని బ్లాస్ట్ అవ్వకుండా అయితే ఆపచ్చు. అది లేదా ఆ కరెక్ట్ కోడ్ కనుక మనం కనిపెట్టలేకపోతే అది బాంబ్ అనేది బ్లాస్ట్ అయిపోయి గేమ్ మొత్తం ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. సో ఆల్రెడీ ఇది నిన్నటి పాటలో నేను రికార్డ్ చేసా, కాకపోతే అది రికార్డ్ అవ్వలేదు. యాక్చువల్లీ ఇది ముందు పాటలో రికార్డ్ చేసా, కాకపోతే అది రికార్డ్ అవ్వలేదు. నేను ఆ 6 డిజిట్ కోడ్ అనేది కనిపెట్టడానికి నాకు 3 అవర్స్ టైం అయితే పట్టిందన్నమాట. అదే ఈ రికార్డింగ్ పోయిన తర్వాత కొద్దిగా మంచిగా అనిపించలే. అండ్ ఇప్పుడు మళ్ళీ మనం వెనకైతే వచ్చామన్నమాట. సో ఫాస్ట్గా ఆ 6 డిజిట్ కోడ్ అనేది నేను మళ్ళీ ఈ వీడియోలో ఇంకోసారి కనబెడతా. హార్డ్ అయినా కానీ కనిపెట్టి మీ అందరికైతే చూపిస్తాను. అండ్ అలాగే ఈరోజు ఎపిసోడ్లో ఆ న్యూకొని పేలకుండా మనమైతే ఆపుదాం. అండ్ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది గైస్. ఇదైతే ముందుగా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా నా వీడియో కొద్దిగా షేర్ చేయండి, నాకు కొద్దిగా సపోర్ట్ ఉంటుంది. అండ్ నేను వీడియో కనుక చూడకపోయింటే పైన ఒక ఇక్కడ వస్తుంది, అక్కడ క్లిక్ చేసి అయితే చూడొచ్చు. అండ్ నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే ఐడి ఇక్కడ వస్తుంది. అండ్ ఇంకెలా చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నేను న్యూ గేమ్ అయితే స్టార్ట్ చేయాలనుకోవట్లే, మధ్యలో పార్ట్ స్కిప్ చేసి వస్తాను, ఎందుకంటే అది మధ్యలో చాలా టఫ్ ఉంది ప్రాసెస్ అనేది రిసమ్ గేమ్. ఓకే, సో మన ముందు ఒక లైట్ అయితే వెలుగుతుంది కదా. సో మనం ఆ రూమ్లోకి వెళ్తే అందులోనే న్యూక్ ఉంటుంది అనమాట. కాకపోతే 6 డిజిట్ కోడ్ ఒకటి కనిపెట్టాలని చెప్పాను కదా. సో అది కనిపెట్టాలంటే ఆ కోడ్స్ తెలుసుకోవడానికి మనం ఈ రూమ్లోకి అయితే వెళ్ళాలి. అండ్ వెళ్ళిన తర్వాత ఇలా 6 డిజిట్స్ కోడ్ అని చెప్పే కదా, ఈ బటన్స్ నొక్కితే మనకి 6 డిఫరెంట్ పార్కోర్స్లోకి అయితే తీసుకెళ్తుంది అనమాట. ఆల్రెడీ మనం ముందు కంప్లీట్ చేసినవే. అండ్ వాటికి మళ్ళీ తీసుకెళ్తుంటే ప్రతి రూమ్లోకి వెళ్ళి మనం మళ్ళీ కోడ్స్ అనేవి కనిపెట్టాలన్నమాట. సో నేను ఈ వీడియోలో నాకు కోడ్ మొత్తం తెలుసు 6 డిజిట్, కాకపోతే మీకు చూపించాలి కాబట్టి నేను మళ్ళీ మొత్తం స్టార్టింగ్ నుంచి అయితే చేసి చూపిస్తాను. అండ్ మేబీ చెప్పలేం, ఎందుకంటే ప్రతి టైము కోడ్ చేంజ్ అవుతుందని విన్నాను నేను. అండ్ ప్రతి ఒక్కరికి ఒక సేమ్ కోడ్ రాదు అన్నారు. సో అందుకే చూద్దాం. సో మనకి ఇక్కడ 6 బటన్స్ ఉన్నాయి. అండ్ ఒక్కొక్క బటన్ ఒక్కొక్క డిజిట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మనం ఫస్ట్ డిజిట్కి అయితే వెళ్దాం. ఓకే, సో మనం ఆల్రెడీ ఈ లెవెల్ ఆడేసాం కదా, మనకి ఇక్కడ స్పైక్స్ వస్తాయి. ఇది కనిపెట్టడానికి నాకు చాలా టైం పట్టింది, అసలు ఏం చేయాలో అర్థమైంది కాదు. కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ అయితే ఇది చాలా ఉంది. ఓకే, ఇక్కడంతా సేమే ఉంటుంది. అండ్ మనం దీని కిందకి వెళ్తే మనకి ఇక్కడ వెనకాల లావా ఉంటుంది అండ్ ఫ్రంట్లో ఈ స్పైక్స్ ఉంటాయి. కాకపోతే మనకి స్పైక్స్ అనేవి ముందుకు రావు. సో మనమే దాని దగ్గరికి వెళ్ళాలి. అండ్ ఎగ్జిట్ అనేది కిందే ఉంది, దారి కిందే ఉంది ఎగ్జిట్ అవ్వడం. కాకపోతే మనం ఇక్కడికి వెళ్ళాలి. ఈ స్పైక్స్ అనేవి యాక్చువల్లీ ఒరిజినల్ కాదు, ఫేక్. అండ్ ఇక్కడికి వెళ్తే మనకు ఒక నెంబర్ ఉంది 6, మన ఫస్ట్ డిజిట్ 6. అండ్ నిన్న చూసిన దాంట్లో కూడా 6 ఉంది. మేబీ కోడ్ చేంజ్ అవ్వలేనట్టుంది. ఓకే, వీడు కన్ఫర్మ్ చేస్తాడన్నమాట. సో అదే నెంబర్ అని చెప్పి. అండ్ మనకు ఫస్ట్ డిజిట్ తెలిసిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ డిజిట్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఒక్కొక్క దాంట్లో అసలు చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అండ్ ఇది కూడా మనకు తెలిసిందే కదా, ఇది కూడా కంప్లీట్ చేయడానికి చాలా టైం పట్టింది మనకి. అండ్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకి డైరెక్ట్ పైనుంచి ఇదైతే వస్తుంది అన్నమాట, లైక్ పోర్టల్ వస్తుంది ఎగ్జిట్ అవ్వడానికి. కాకపోతే మనం ఇక్కడ కొద్దిసేపు వెయిట్ చేసినట్టయితే మొత్తం ఈ పోర్టల్ ఇంకా వెనకాల ఉన్న బ్లేడ్స్ అన్నీ వెళ్ళిపోతాయి. అండ్ దాని తర్వాత మనం రూట్ ఇంకా స్ట్రైట్ వెళ్ళొచ్చు అనమాట దాటుకొని. ఫన్నీగా ఉన్న గేమ్ ఒకటేసారి మొత్తం మారిపోతుంది, ఒక సీరియస్ మోడ్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఓకే, మనకి పోర్టల్ అక్కడ ఉంది. ఈ రూమ్లో టోటల్ ఎన్ని సాస్ ఉన్నాయి అని అడుగుతాయి. యాక్చువల్గా అయితే ఇక్కడ సాస్ ఉండాలి, కాకపోతే మన డిజిట్ 0 కాబట్టి ఇక్కడ ఏ సాస్ లేవు. వీడు మనకు క్లారిఫై చేస్తాడు 0.
అండ్ అయిపోయింది. ఇప్పుడు 2 డిజిట్స్ అయితే తెలిసాయి, 6 0, ఇంకా 3 అయితే ఉన్నాయి మనకి. ఓకే, ఇది తెలిసిందే కదా, ఇక్కడ మొత్తం ఒక పెద్ద ఫారెస్ట్ అయితే ఉంటుంది. ఇది దాటుకొని కొద్ది ముందుకు వెళ్ళాలి. ఒక సౌండ్ వస్తుంది. ఎస్, ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడాలి. ఇక్కడ టోటల్ ఎన్ని ఉన్నాయి మనకి లీవ్స్ కనిపెట్టాలి. 1 2 3 4 5. వీడు కన్ఫర్మ్ చేస్తాడు టోటల్ ఎన్ని ఉన్నాయి అనేది. వీటి నెంబర్ బట్టి మనం ముందుకు వెళ్ళాలన్నమాట. ఇక్కడ మనకైతే 5 లీవ్స్ ఉన్నాయి టోటల్గా. 5. అండ్ పోర్టల్ ఎండింగ్కి వచ్చాం. లాస్ట్ 2 డిజిట్స్ అయితే ఉన్నాయి మనకి. And 4th digit. Okay, I'll admit, so far these new additions have been a bit dry. ఓకే, సో ఇక్కడ మనకి వాటర్ ఉంది కదా, వాటర్ లోపలికి వెళ్ళాలి. అండ్ పోయినసారి మనం వాటర్ దాటుకొని వెళ్ళిపోయాం కదా, ఈసారి అలా కాదు, మనం వాటర్ లోపలే ఉండాలి. యాక్చువల్గా ఇది నాకు ఎలా తెలిసిందంటే, నేను వాటర్లో ప్రతి ఒక్క చిన్న డీటెయిల్ వెతుకుతూ ఉన్నాను. లైక్ కోడ్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఏ నెంబర్ ఉంటుందని చూస్తూ ఉన్నా. అండ్ మనం వాటర్లో ఎక్కువసేపు ఉన్నట్టయితే వీడే చెప్తాడన్నమాట, బయటికి వెళ్ళిపోవాలి, లేదంటే గేమ్ క్రాష్ అయిపోతుంది అంటాడు. యాక్చువల్గా మనం దీని లోపలే ఉండాలి. గేమ్ క్రాష్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీఓపెన్ చేస్తే మనకి సీక్రెట్ పాత్ అనేది ఓపెన్ అవుతుంది. I didn't bother properly incorporating drowning because I didn't think you'd actually be here this long. Please resurface for air before you crash the game. Game crash avali ippudu. Please go up for air. I need you. I love you. And అయిపోయింది. అండ్ గేమ్ మళ్ళీ ఓపెన్ చేశాను. అండ్ మనకి డిఫరెంట్ పాత్ అనేది ఇక్కడ ఓపెన్ అయిపోయింది. లోపల ఇక్కడేమో వాటర్ ఉంటుంది, అండ్ ఇటు సైడ్ ఏమో ఖాళీ స్పేస్ ఉంటుంది. ఇటు సైడ్కి వెళ్ళాలి మనం. ఒక రూమ్ లోపలికి అయితే వెళ్తాం మనం. అండ్ ఇక్కడ మన కోడ్ అయితే ఉంది 9. ఇది ఒక చాలా సీక్రెట్ రూమ్. ఇది క్రేజీ అనిపించింది నాకు అన్నిటికంటే. లైక్ ఇక్కడ మ్యూజిక్ కానీ వాడు కోడ్ చూపించే విధానం ఒక విండోలో చూపిస్తాడు. ఇది క్రేజీ ఉంది. అండ్ ఇక్కడితో అయిపోదు, ఇంకా ఉంటుంది. మనకి డేస్ అనేవి ఫాస్ట్గా రివాల్వ్ అవుతూ ఉంటాయి అన్నమాట. డే అండ్ నైట్ తొందరగా అయిపోతుంది. అండ్ బయటికి వెళ్ళాలి. ఇప్పుడు ఇంకో దగ్గరికి వెళ్దాం. వాటర్. ఇది చాలా బాగుంది అసలు. గ్రాఫిక్స్ అనేవి సడన్గా చేంజ్ అయిపోయాయి గేమ్లో. అండ్ దట్స్ ఇట్. అండ్ ఇప్పుడు మనం బయటికి వెళ్ళిపోవాలి. దట్స్ ఇట్. 9 కన్ఫర్మ్ చేశాడు 9 అని. సో మన కోడ్ వచ్చేసి 6059. 6059. ఇంకోటి లాస్ట్ది సంథింగ్ ఏదో ఉంటుంది, గుర్తులేదు. అది కంప్లీట్ చేయడానికి చాలా టైం పడుతుంది, ఎందుకంటే ఒక 2D గేమ్ లోపలికి అయితే వెళ్తాం అనమాట అందులో. అండ్ అక్కడ లైక్ ఉన్న మాన్స్టర్స్ అన్నిటినీ చంపి అందులో కోడ్ అయితే తెలుసుకోవాలి. చాలా టైం టేకింగ్ ఉంటుంది. 5th digit. Okay, I have thought long and hard on this, and I see it all so clearly now. The game has a severe lack of player agency, and to address this, I think I've come up with something we can both appreciate. గన్నిస్తాడు ఇక్కడ మనకి. Mechanic needs no introduction. Enjoy. Yes. Yes. Oh God, yes. ఇప్పుడు మనకు ఒక సీక్రెట్ ప్యాసేజ్ అనేది ఓపెన్ చేస్తాడు. The only way this could be any better is if we had a moving target, and I know exactly where to find one. Do you remember that pesky spider that's been tormenting you through the entire game? ఆ స్పైడర్ని బంధించి పెడతాడు మన కోసం. Completely harmless and trapped him in the next room. Now is your chance. సో ఆ స్పైడర్ని చంపేమంటాడు. యాక్చువల్గా ఈ స్పైడర్ని మనం చంపకూడదు, దీనికోసం ప్యాసేజ్ అనేది ఓపెన్ చేసేయాలి, అది పారిపోతుంది అన్నమాట. ఇది చాలా భయపెట్టింది నన్ను అయితే కంప్లీట్ చేసేటప్పుడు.
I said to shoot the spider, not save it. Now it got away. And for what? To spite me? Or because you have some kind of vague moral compass? Fine. But it seems like such a tragedy to let such an innovative feature go to waste. ఇప్పుడు ఒక 2D గేమ్ So వస్తుంది if you మనకి. won't shoot a spider, maybe you'll shoot a geopolitically insensitive spider. గేమ్ ఇది తలకాయ నొప్పి తెప్పిస్తుంది, చాలా హార్డ్ ఉంటుంది ఇది. సో ఇలా స్పైడర్స్ ఉంటాయి అన్నమాట. వీటిని అయితే మనం చంపుకుంటూ ముందుకైతే వెళ్ళాలి. మధ్యలో మనకి రీలోడ్ చేసుకోవడానికి గన్ ఏమో వస్తుంది, అండ్ అలాగే ట్రోఫీస్ ఉంటాయి. ట్రోఫీస్ ఏంటంటే మన స్కోర్ అనమాట. స్కోర్ అనేది పెరుగుతుంటుంది. కింద 100 నుంచి 200 అయింది. ట్రోఫీస్ అలా కలెక్ట్ చేసుకుంటూ వెళ్తే పెరుగుతూ వెళ్తుంది. మధ్య మధ్యలో హెల్త్ కిట్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. స్పైడర్ని చంపిన ప్రతిసారి దాని దగ్గర నుంచి మనకి ఫ్రీ ఏమో అయితే వస్తుంది. ఎస్, దీని లోపలికి వెళ్తే సీక్రెట్ ప్యాసేజ్ అండ్ గన్ అప్గ్రేడ్. నైస్. హెల్త్ కిట్ నైస్. ఏమో ఇంకా ముందుకెళ్తే అండ్ ఓకే ట్రోఫీస్ ఏమో. ఇది చూడడానికి కొద్ది తలకాయ నొప్పి రావచ్చు, ఎందుకంటే దీని యానిమేషన్ అలా ఉంటుంది డిఫరెంట్గా. యాక్చువల్గా చాలా రూమ్స్ వెళ్తాయి ఇక్కడ, చాలా అంటే చాలా రూమ్స్ వెళ్తాయి. అందులో యాక్చువల్ రూమ్ ఏదో కనిపెట్టాలంటే చాలా టైం పడుతుంది. నేను ఆల్రెడీ ఇది లైక్ 3 times కంప్లీట్ చేసేవరకే చచ్చిపోయి, సో నాకు అలా తెలిసింది. ట్రోఫీస్, హెల్త్ కిట్స్ నైస్. 3000 స్కోర్ అయిపోయింది. పోయినసారి అయితే 5000 దాటిపోయింది. నైస్. ఎస్, కోడ్ ఇక్కడ ఉంటుంది. అది ముందుకు వెళ్ళిపోయింది. అండ్ ఎస్, ఎందుకంటే ఇప్పుడు హెల్త్ తీసుకోవడానికి రిటర్న్ వెళ్ళాను, ఎందుకంటే ఇక్కడ పెద్ద మాన్స్టర్ ఉంటుంది. 7 కోడ్. ఓ యాక్చువల్లీ ఇక్కడ మాన్స్టర్ ఉంటుంది. మాన్స్టర్ కనిపించట్లేదు. మాన్స్టర్ ఉంటుంది ఇక్కడ ఎక్కడో. ఎస్ ఎస్, డేజావు. సో ఇదేంటి మనకి గేమ్లో ఫస్ట్ లెవెల్, అండ్ అందులో మనకి సేమ్ ఇలాగే 2 రూట్స్ ఉంటాయి. ఒక సైడ్ ఏమో లావా ఉంటుంది, ఒక సైడ్ ఏమో ల్యాండ్ ఉన్నట్టు ఉంటుంది, కాకపోతే కింద స్పైక్స్ ఉంటాయి అనమాట. సో అదే లెవెల్ ఇందులోకి తీసుకొచ్చాడు. మనకి రిఫరెన్స్ కోసం ఇక్కడ డేజావు అని ఇచ్చాడు. సో మనమైతే లావా పైనుంచి వెళ్ళాలి. ఇక్కడ ఇన్విజిబుల్ గ్లాస్ ఉంటుంది. అండ్ దట్స్ హౌ వి కంప్లీట్. ఈజీ. నిన్న ఇవన్నీ కనిపెట్టడానికి చాలా టైం పట్టింది, ఏది ఎలా చేయాలో అర్థమయ్యేది కాదు. అండ్ ఇప్పుడు మనకి కోడ్ అంతా తెలిసిపోయింది. ఓకే, సో పోయినసారి ఉన్న కోడే సేమ్ ఈసారి కూడా. అండ్ రూమ్ లోపలికి వెళ్తున్నాం. చలో. ఎస్, ఇది బటన్ అనమాట. ద గ్రాండ్ ఫినాలి అని రాస్తుంది కదా. వై డిడ్ ఇట్ పోయింది. చలో. And it's time for the big reveal. Yep.
That button you just pressed wasn't for a final boss fight. It was for something much, much worse. Well, no. When it goes off, it will completely destroy your copy of the game. Forever. Ubisoft style. But to be sporting about it, I'll give you a way to disarm the bomb. It's a 5-digit passcode that was లైక్ ఇది ఫస్ట్ టైం నేను ఫెయిల్ అయినప్పుడు ఏంటంటే గేమ్ మొత్తం క్రాష్ అయిపోయింది అండ్ మళ్ళీ ఓపెన్ అయ్యేది కాదు. సో ఏంటంటే నేను నా కంప్యూటర్లో ఓకే సో గేమ్ క్రాష్ అయిపోయిన తర్వాత వీడు మనకు ఒక హింట్ కూడా ఇస్తాడన్నమాట. టైంలో వెనక్కి వెళ్తే బాగుండి ఇదంతా మళ్ళీ చేయొచ్చు అంటాడు. సో నేను నా పీసీలో టైము ఒక 2-3 అవర్స్ ముందుకైతే పెట్టాను అనమాట. సో క్రాష్ అయిన గేమ్ మళ్ళీ తిరిగి వచ్చింది నాకు అండ్ ఇది మళ్ళీ సెకండ్ టైం ఇలా కంప్లీట్ చేస్తున్నాను. అండ్ కోడ్ ఏంటి మనకి 60597 60597 అండ్ దట్స్ ఇట్. అయిపోయింది. బై బై. ఇక్కడ ఒక కంప్లీట్ అయింది లాస్ట్ టైం. ఇక్కడ నుంచి చూడాలి. అంటే ,99.9% ఏంటిది నా వైపు ఏం చేస్తున్నట్టున్నాడు వీడు. Spider. You see, originally when I was working on the ending to this game, I thought I was going to have the spider you spared from earlier come and save the day. But as of the time of this recording, I am going through an extremely depressive episode right now. Okay. My girlfriend left me for one of my own Twitch viewers in the same month as someone in my family being diagnosed with cancer. So quite honestly, I just want to finish the game. So jump down below for one of the hardest boss fights that ever exist, and when you can beat that, we'll call it a day. Okay. Salvador will do. I'll just retroactively make it so he was secretly a fascist dictator all along. ఓకే బాస్ ఫైట్ అంటున్నాడు కాబట్టి అది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. కింద మొత్తం నల్లగా ఉంది. మేబీ బాస్ ఫైట్ అనేది లాస్ట్ ఎపిసోడ్ అయి ఉండొచ్చు. సో అది మనం రేపటి ఎపిసోడ్లో అయితే కంప్లీట్ చేద్దాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను గైస్. అండ్ నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చేసానికి థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా నా వీడియో కొద్దిగా షేర్ చేయండి. నాకు కొద్దిగా సపోర్ట్ ఉంటుంది. అండ్ మనం మళ్ళీ రేపు ఇంకో వీడియోతో మళ్ళీ ఫీవర్ మేబీ ఫైనల్ పార్ట్తో మళ్ళీ కలుద్దాం. అంటే దాని పీస్ అవుట్.